ఎన్నికల వేళ రైల్వే జోన్పై గ్లోబల్స్ ప్రచారానికి తెరలేపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రైల్వే జోన్ కోసం భూమి కేటాయించినా సరే భూమి కేటాయించలేదంటూ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి మంత్రి బొత్స ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. మరి వీరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. The Modi government also delivered on the promise to establish a separate railway zone in Visakhapatnam for Andhra Pradesh. After bifurcation, that decision was taken when I was the railway minister. Even though the zone has been approved now almost 5 years back, the YSRCP government has not yet in 5 years provided us land to situate the headquarters in Visakhapatnam. Therefore, we could not complete the bifurcation and setting up of the separate zone despite our best efforts. Railway zone ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN ఈనాడు వేస్తారు అనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు?